ఇప్పుడు టైము 1 గంట అవుతుంది. ఇప్పుడే 'చావా' మూవీ తెలుగు డబ్బుడ్ వర్షన్ అయితే చూసొచ్చా. డబ్బింగ్ అయితే ఎవరన్నా బాలేదంటే అస్సలు నమ్మొద్దు. డబ్బింగ్ అయితే చాలా చాలా బాగుంది. ప్రతి క్యారెక్టర్కి చాలా బాగా సెట్ అయింది డబ్బింగ్ అయితే. ఇంకా హీరో క్యారెక్టర్కి అయితే వేరే లెవెల్లో డబ్బింగ్ సెట్ అయింది. ఇంకా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా 'చావా' థియేటర్లోనే చూడాలి. ఏదన్నా మూవీ చూసినప్పుడు మనకు 2-3 డేస్ ఈ మూవీ మనల్ని వెంటాడుతుంది ఆ సీన్లు అంటారు కదా, అలాంటి మూవీనే 'చావా'. ఇంకా డైలాగ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఫస్ట్లోనే శివాజీ మహారాజ్ చచ్చిపోయాడని ఒక సైనికుడు వచ్చి ఔరంగజేబ్ చెప్తే అప్పుడు ఔరంగజేబ్ అంటాడు, స్వర్గం తలుపులు తీర్చి ఉంచండి, సింహం వస్తోంది అని. గూస్ బంప్స్ అసలు. ఇలాంటి డైలాగ్స్ ఒక 10-20 వరకు ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంభాజీ మహారాజ్ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక డైలాగ్ ఉంది, నీకు జ్వరం రాలేదా అని ఔరంగజేబ్ అంటే, నన్ను చూస్తే శత్రువులకు జ్వరం వస్తుంది కానీ నాకు జ్వరం రాదంటాడు. ఇలాంటి డైలాగులు ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. ఇంకొక డైలాగ్ మర్చిపోయా. ఈ డైలాగ్ అయితే చాలా బాగుంటుంది. గూస్ బంప్స్ అసలు. లాస్ట్ క్లైమాక్స్లో వస్తుంది. థియేటర్ అంతా చప్పట్లు కొట్టారు, విజువల్స్ చేశారు. అలాంటి డైలాగ్. ఔరంగజేబ్ వచ్చేసి సంభాజీ మహారాజ్ దగ్గరికి వచ్చి, నువ్వు మాలో చేరిపో, నేను చాలా బాగా చూసుకుంటాం, అయితే మతం మార్చుకోవాలి అంటాడు. అప్పుడు సంభాజీ మహారాజ్ అంటాడు, నువ్వు మాలో చేరిపో, మేము ఇంకా చాలా బాగా చూసుకుంటాం, మతం కూడా మారనక్కర్లేదు అని. ఈ డైలాగ్ అయితే వేరే లెవెల్ అసలు. థియేటర్లో అందరూ లేచి చప్పట్లు కొట్టారు. ఇంకా బీజిఎం అయితే ఏఆర్ రెహమాన్ గారు అయితే వేరే లెవెల్లో ఇచ్చారు. చాలా చాలా బాగా ఇచ్చారు. ఇంకా ఫైట్స్ అయితే చాలా చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా సెకండ్ హాఫ్లో ఒక 5 ఫైట్లు ఉంటాయి వేరు వేరు చోట్ల. దానికి బీజిఎం అలాగే ఆ ఫైట్ డిజైనింగ్ అయితే చాలా బాగుంది. విక్కీ కౌశల్ గారికి అయితే ఈసారి నేషనల్ అవార్డు పక్క. ఆల్రెడీ ఒకసారి వచ్చింది అనుకుంటా, ఈసారి ఇంకోసారి వస్తుంది. ఇంకా రష్మిక మందన కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. మిగతా వాళ్ళు ఎవరెవరు యాక్ట్ చేశారో, విక్కీ కౌశల్ అదే హీరో ఫ్రెండ్గా యాక్ట్ చేశారు కదా, ఆయన కూడా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకా సాంగ్స్ అయితే తెలుగులో కరెక్ట్గా సరిపోయాయి. ఆ లిరిక్స్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మూవీ అయితే ఎక్కడా కానీ బోర్ కొట్టదు. చాలా ఎంగేజింగ్గా గూస్ బంప్స్తో కూడి ఉంటుంది. ఇంకా లాస్ట్ ఒక 30 మినిట్స్ అయితే చాలా ఎమోషనల్ అవుతారు. ఖచ్చితంగా ఏడవాల్సిందే, అంత ఎమోషనల్ ఉంటుంది. థియేటర్ నుంచి అయితే చాలామంది అయితే ఏడ్చుకునే బయటకు వచ్చారు. ఇప్పుడు నేనే చూసా, చాలా ఎమోషనల్గా ఉంటుంది క్లైమాక్స్ అయితే.